జస్ట్ లాస్ట్ 1 ఇయర్ లో 1.3 మిలియన్ స్టూడెంట్స్ ఇండియా వదిలి వెళ్లిపోయారు. ఇది ఒక రికార్డ్. రీసెంట్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇప్పుడు ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంటే మనం టాలెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రిటర్న్ లో మనకు ఏమొస్తుంది? ఐఐటియన్స్ నుంచి డాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ దేశం వదిలి వెళ్లిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ శాలరీ. మన కంపెనీస్ ఫ్రెషర్స్ కి ఇస్తున్న శాలరీతో మెట్రో సిటీస్ లో సర్వైవ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. అదే అబ్రాడ్ లో ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కే లైఫ్ సెటిలింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. అందుకే మన దేశంలో ఉన్న చాలా మంది యూత్ వాళ్ళ చదువు అయిపోయాక విదేశాలకు వెళ్లిపోతున్నారు. మన దేశంలో టాలెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ టాలెంట్ కి తగ్గ వాల్యూ అస్సలు లేదు. సెకండ్ రీజన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మైగ్రేట్ అవుతున్న వాళ్లలో 60% పీపుల్ అక్కడ ఉన్న కామ్ లైఫ్ స్టైల్ అండ్ స్టాండర్డ్ లైఫ్ స్టైల్ జీవించాలని వెళ్లిపోతున్నారు. ఈ మైగ్రేషన్ వల్ల ఒక సర్వే ప్రకారం ఇండియాకి ప్రతి సంవత్సరం $160 బిలియన్ లాస్ అవుతుంది. ఇలా వెళ్లిపోయే వాళ్ళని సొసైటీలో పక్షి, బర్డ్ అని అంటూ ఉంటారు కదా. నా ఒపీనియన్ అయితే ఇక్కడ మ్యాటర్ దేశభక్తి గురించి కాదు. దేశభక్తి గురించి మాట్లాడడం చాలా ఈజీ. కానీ బాగా చదువుకొని టాలెంట్ ఉన్న ఎంటీ పాకెట్స్ తో సర్వైవ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం.